ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నిజమే, ఆయన గొర్రెలు అంటే మనము ఆయనని వెతకనవసరం లేదు, కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడట. వారిని కనుక్కొని వారి దగ్గరకు వచ్చి వారి ఆపదలో వారిని కాపాడుతూ ఉంటాడంట. దేవుని మహాకృప, మహా కనికరమును బట్టి మనం ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నాము అంటే ప్రతి అవసరంలో ఆయన నీ ప్రక్కకు వస్తున్నాడు. ఆయనే నీకు ముందుగా వెలుచు ఉన్నాడు. ఆయన తన దూతలను నీకు నాకు ముందుగా పంపిస్తూ ఉన్నాడనమాట. నిత్యము కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, నా కుమార్తె ఎక్కడికి వెళ్తుంది, కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏదైనా ప్రమాదంలో పడతారేమో, ఏదైనా అనాలోచితంగా ఉంటారో ఏమో అనుకుంటూ ఆయన తన బాధ్యతగా తన దూతల్ని పంపించడము, లేదా ఆయన సన్నిధి మన వెంట రావడము జరుగుతుంది కదా. మోషేకి దేవుడు చెప్పాడు, అలాగే యెహోషువకు దేవుడు చెప్పాడు, నేను మీకు తోడై ఉంటాను, మీరెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను అని. అందుకనే దేవుడు అంటున్నాడు, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. మోషేని ప్రేమించిన దేవుడినే నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, కాబట్టి నీ వెంట నేను వస్తాను, నీతోనే నేను నడుస్తాను. ఏ ఆపదలో నువ్వున్నా కూడా నేను నీకు అక్కడ తోడుగా ఉండి ధైర్యం ఇచ్చి అందులో నుంచి బయటికి తీసుకొని వస్తాను. అందుకే అంటాడు కదా, యోసేపు యొక్క యజమానుడు అంటాడనమాట, యెహోవా నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు నాకు ఏ పనిలో చూసినా నాకు మేలే జరుగుతుంది, నాకు ఎంతో లాభం వస్తుంది, కాబట్టి నీకు నీ దేవుడు తోడై ఉన్నాడని నాకు అర్థమవుతుంది యోసేపు అంటాడు, యజమానుడు అనమాట. నీ దేవుడు తోడై ఉన్నాడో లేదో మన తోటి వారు గమనించేస్తారనమాట. నీ దేవుడు తోడై ఉండకపోతే మనం ఏ విషయంలోనూ ఆశీర్వదించబడలేం. కానీ దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ ఆశీర్వాదం దిగి వస్తుందంట. అందుకనే తన యజమాని కూడా ఆశీర్వదించబడుతున్నాడంట యోసేపుతో పాటు. ఈరోజు నువ్వు, నీ చుట్టుప్రక్కల వారు, నీ కుటుంబము, లేకపోతే నీ ఉద్యోగంలో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా నీ వలన ఆశీర్వదించబడతారట. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడై ఉంటే. అటువంటి దేవుడు నీతో అంటున్నాడు, నేను వెళ్ళి నా గొర్రెలను కనుక్కొని నేనే వాటిని వెతుక్కొని నేనే వారి యొద్దకు వెళ్ళి హత్తుకుంటాను అంటున్నాడు అనమాట. నేనే వారికి సహాయం చేస్తాను. వారి నమ్మినట్లయితే నేను పరిగెత్తుకుని వెళ్తాను. ఈరోజు నువ్వు కూడా ప్రభా నా దగ్గరికి రా అన్నప్పుడు ఆయన కూడా పరిగెత్తుకుని నీ దగ్గరికి వస్తాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఆయన నా తండ్రి, ఆయన నాకు సహాయకుడు, ఆయన నా దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే పరిగెత్తుకొని వచ్చి నేను హత్తుకుంటాడనమాట. యోసేపు ప్రేమించిన రీతిగా నువ్వు కూడా ప్రేమించు. ఆయన నా గొర్రెలను నేను కనుక్కుంటాను, ఇదిగో నా కుమార్తె నాకు విధేయురాలుగా ఉంది, నన్ను నమ్ముతుంది, నేను వెళ్ళాలి, అందుకే నా గొర్రెలను నేను కనుక్కుంటాను, నేనే కనుక్కుంటాను. నా గొర్రెలు ఎటువంటి వారు నాకు తెలుసు, నా గొర్రెలు ఏ విధంగా ఉంటారో నాకు తెలుసు, ఏ విధంగా వారు దేవుని ప్రేమిస్తున్నారో నాకు తెలుసు, కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్తాను అంటున్నాడు అనమాట. ఆ రీతిగా దేవుడు మన యొద్దకు కూడా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప మనకి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభు నువ్వు మాట్లాడినావు, నేను నా గొర్రెల స్వరం వింటాను, నేను నా గొర్రెలను వెతుక్కుంటూ వెళ్తాను అంటున్నావు తండ్రి. నిజంగానే నువ్వు ఆయన గొర్రెగా ఉండగలిగితే ఆయన నిన్ను గుర్తిస్తాడు, పరిగెత్తుకొని నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తానని చెప్తున్నావు ప్రభా. స్తోత్రాలు. ఈరోజు మరి ఈ సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా, మేము మీకు విధేయులుగా ఉంటుండగా మా ఇద్దరు పరిగెత్తుకొని రండి, మా ప్రతి అవసరతలో మీరు మాకు సహాయం చేయండి ఆయన. అయ్యా తండ్రి నీకు నీ గొర్రెలుగా మాకు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే యేసయ్యను ఎతుకుతూ ప్రభా ఈరోజు అయ్యా ఆయన అడుగుతున్నారు, ప్రతి ఒక్క గృహంలోకి ఆయన వచ్చింది కాక, ప్రతి ఒక్కరిని ఆయన దర్శించిన కాక ప్రభా. స్తోత్రాలు. ఈరోజు మా అవసరాలను, మా యొక్క అక్కర్లను తీర్చడానికి నువ్వు మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ ప్రభా. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనత, కృప, కాపుదల, క్షేమం, అయా దీర్ఘాయుషు కాపుదలు దయచేయమని, మంచి సమాధానం, సంతోషం, ఆరోగ్యంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.